కానీ చంపడం చావడం అనే ప్రక్రియని మనం ఎవరం ఆపలేం భీమ్. దీనికోసం తటస్థమైన బలమైన శాసన వ్యవస్థ అవసరం ఉంటుంది. ఎందుకంటే కేవలం చట్టం పట్ల భయమే ఎప్పుడూ ఇలాంటి వాళ్ళని ఆపగలదు. గురువుగారు, నాకు అనుమానంగా ఉంది వాళ్ళు పురంజని చంపేసుంటారని. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ కులకర్ణి, ఇప్పుడు మనం ఇవన్నీ ఇలాగే మౌనంగా భరిస్తూ ఉంటే భావితరాల వాళ్ళు మనల్ని దోషులుగా భావిస్తారు. దోషులుగానే భావిస్తారు గురువుగారు. ఎందుకంటే ఈ సమాజం మనుషులందరికీ తండ్రి లాంటిదైతే దీనిలో ఎంతోమంది రకరకాల జాతుల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలాగే అనుకుంటారుగా, పెద్దన్నలో ఏంటి కూడా వాళ్ళకి ఏ న్యాయం చేయలేదని. నేను అనుకోవడం సేటు గారు, మంగేష్, చందన్, స్వామి వీళ్ళందరితో పాటు ఒక రకంగా మనం కూడా దోషులమే. వాళ్ళందరూ పురంజన్ని చంపేశారు, కానీ మనం మౌనంగా ఉన్నాం. ఈ మౌనం మనల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. మనం ఇప్పుడు ఏమన్నా చేద్దామన్నా ఏం చేయాలి మనం అసలు? లేదు గురువుగారు, మనం మౌనంగా ఉండకూడదు. పురంజన్ విషయంలో ఏం జరిగిందో, వాళ్ళ అమ్మ విషయంలో ఏం జరిగిందో వాటన్నిటికీ సాక్ష్యాలు సేకరించాలి మనం. తర్వాత స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెడదాం. ఆ దుర్మార్గులకు మనం శిక్ష పడేలా చేయాలి. కనీసం ఈ పనైనా మనం పూర్తి నిజాయితీతో చేద్దాం. కులకర్ణి, అయితే ఇప్పుడే ఈ పని మొదలు పెడదాం. పద. పాలా టీయా? పాలు. టీ నాకివ్వు, నేను తాగుతాను. ఇదిగో భీమ్ నీకు. మా భీమ్ కూడా పాలే తాగుతాడు. భీమాబాయ్, నేను పనికి వెళ్తున్నాను. తీసుకోండి. నాన్న, నేను అక్కని తీసుకుని వైద్యుడి దగ్గరికి వెళ్తాను. తను వాళ్ళ అమ్మమ్మని చూడాలట. వద్దు, ఒంటరిగా వెళ్ళొద్దు. బాలా, ఆనంద్, మీరిద్దరూ వీళ్లతో పాటు వెళ్ళండి. అందరూ గుర్తు పెట్టుకోండి, ఎవరు ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దు. అర్థమైందా? అలాగే నాన్న. వస్తాను. జాగ్రత్త. అమ్మా, ఇప్పుడు మేమందరం కలిసి వైద్యుడి దగ్గరికి వెళ్ళి వస్తాము. అప్పట్లోగా నువ్వు మా కోసం వంట చేసి ఉంచు. వెళ్దామా? నేను మీతో వస్తాను. సరే, పదండి. రాక బాలా, అందరూ జాగ్రత్త. వెళ్ళమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మా, ఇక నేను కూడా మా అత్తగారింటికి వెళ్తాను. పిల్లలు కూడా బంధువుల ఇంట్లో ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకురావాలి. ఇక నేను తులసిని ఇక్కడికి పంపిస్తాను. దానికి కూడా బాధగా ఉంటుందిగా, ఇన్ని రోజులు మిమ్మల్ని చూడనందుకు. ఇక తర్వాత చూద్దాం జీవితంలో ఏం చేయాలో. నీ బాధ నేను అర్థం చేసుకుంటాను.
కానీ ఇప్పుడు వెళ్ళొద్దు. నీ పిల్లల సంగతి సరే గంగా, కానీ చెప్పలేము నీ అత్తమామలు నిన్ను వాళ్ళతో ఉండనిస్తారో ఉండనివ్వరో. మీ నాన్నని రానివ్వు, అందరం కలిసి ఆలోచిద్దాం తర్వాత ఏం చేయాలి అని. ధైర్యంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. ఇప్పుడు దీని గురించి ఏమీ ఆలోచించొద్దు. లేచిరా, వంట చేయడంలో నాకు సాయం చేద్దు కానీ మనిద్దరం కలిసి వంట చేద్దాం. వెళ్ళిది నేను చేస్తానులే. రా. ఇది తీసుకెళ్ళి. ఎవరు చేశారు ఇది? సర్వజ్ఞ మహాశయ, ఇంకా వాళ్ళందరి గుంపు. నాకు కొంచెం నీళ్ళు ఇవ్వండి, లేకపోతే మా అమ్మ చచ్చిపోతుందండి. నువ్వు మోకాళ్ళ మీద కూర్చుంటే అప్పుడు దొరుకుతాయి నీకు నీళ్లు. నేను ఒక తల్లిగా, ఒక భార్యగా చాలాసార్లు భయపడుతుంటాను. నా పిల్లలకి, నా భర్తకి ఏదైనా అవుతుందా అని. కానీ మళ్ళీ వాళ్ళని చూస్తేనే ధైర్యం వస్తుంది. ఇదంతా ఎలాగోలా సత్తు మునిగిపోవాలి. అక్క, ఇక నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉండిపో. మా మంజుల అక్క నీకు చదువు నేర్పిస్తుంది, ఇంకా మాకు కూడా ఆనందంగా ఉంటుంది. అవును భవ్య. ఇదిగో మర్రి చెట్టాకులు, వీటి పాలు తీసి ఆ పిల్ల తల మీద వేయి. సరేనా? అర్థమైందా? వెళ్ళు. స్వామి, అది ఎవరైనా పనిలో అసఫలమైన తరువాత తల వంచుకుని నిలబడటం అనేది అపరాధమవుతుంది. నిన్ను చూడగానే ఆ బాలుడు గ్రహించేశాడు నీ ఉద్దేశం మంచిది కాదని. కానీ నువ్వు ఏమాత్రం తెలుసుకోలేదు. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు నీ పని విధానాన్ని మార్చుకోవాలని. క్షమించండి స్వామి.
దీన్ని జాగ్రత్తగా ఉంచు. ఇక ఈ పని చేయటం వీడి వల్ల కాదు. ఇప్పుడు నువ్వే స్వయంగా ఈ మర్రిపాలు ఆమె తల మీద పొయ్యాలి. ఆ తర్వాత ఆమె జుట్టు అంటలు కడుతుంది. అది భగవంతుని అభీష్టానికి ప్రతీక. ఇక ఆ తరువాత దాని ఫలితంగా తను కూడా దేవుని దాసురాలవుతుంది. అచ్చం మీ ఇద్దరిలాగే. వెళ్ళు. ఇక నువ్వు నీ పనిలో ఉండు. అలాగే స్వామి. చూడు, పని నెరవేర్చకుండా తిరిగి రావద్దు. అపజయానికి నా సన్నిధిలో ఎలాంటి క్షమాపణ లేదు. అలాగే స్వామి. ఇక నువ్వు నీ నివాస స్థానానికి వెళ్ళు. అక్కడంతా శుభ్రం చేయి. అలాగే స్వామి. ఇప్పుడు నువ్వే స్వయంగా ఈ మర్రిపాలు ఆ అమ్మాయి తల మీద పోయి అప్పుడు ఆమె జుట్టు అంటర కట్టిపోతుంది. అది భగవంతుడి అభీష్టానికి ప్రతీక. దాని ఫలితంగా తను కూడా ప్రభువుకి దాసి అయిపోతుంది. మీ ఇద్దరిలాగా. అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ లేగు, అమ్మమ్మ, అమ్మమ్మ లేగు, అమ్మమ్మ. వైద్యుడు గారు, వైద్యుడు గారు, మా అమ్మమ్మ ఎందుకు లెగటం లేదు? ఏమైంది చెప్పండి. ఆమెకు చికిత్స జరుగుతుందిగా, అందుకే. కానీ నువ్వేమీ దిగులు పడకు. ఆమె అతి త్వరలోనే నీతో మాట్లాడుతుంది. కానీ ఎప్పుడు వైద్యుడు గారు? ప్రస్తుతానికి నేను ఇంతే చెప్పగలను. చాలా త్వరగానే ఆమెకు నయమైపోతుంది. మీరు తొందరగా మా అమ్మమ్మకి నయం చేయండి. అక్క, మీ అమ్మమ్మకి తగ్గిపోతుందిలే. కానీ ఇప్పుడు నువ్వు ఇలా ఏడుస్తుంటే ఆమె మనసు ఎంతో బాధపడుతుంది. ఇప్పుడు ఆమెను విశ్రాంతి తీసుకోనివ్వు. రేపొద్దాం చూడ్డానికి. పదా. పక్కలా పక్క జరగండి. అక్క, భలే భలే వైద్యులు గారు, భలే. నీ ధర్మాన్ని, నీ జాతిని అన్నిటినీ ఈ ఆకురాయి మీద నూరేస్తున్నారా? మీరు కొంచెం కూడా ఆలోచించలేదా? ఇప్పుడు నువ్వు ఇలాంటి చిన్న జాతి వాళ్ళకు వైద్యం చేశావంటే పెద్ద జాతి వాళ్ళు నీ దగ్గరికే రారు. అయినా నీకు తెలుసు కదా, నీ కుటుంబం ఈ చిన్న జాతి వాళ్ళ కారణంగా నడవదు, మా కారణంగా నడుస్తుంది. పెద్ద జాతి వాళ్ళ పుణ్యం మీద నడుస్తుంది. ఎందుకు నువ్వు నీ కుటుంబాన్ని ముంచేయాలనుకుంటున్నారు? వైద్యుడు గారు, ఏయ్, నీకు అర్థం కావడం లేదా? చూడు, వైద్యుడు ఏదైనా ఆకురాయి పైన నూరాడంటే అది కేవలం ప్రాణాలు కాపాడటం కోసం మాత్రమే. ఇక నా అనుభవం చెప్తుంది, ప్రాణాలు రక్షించే ఔషధం పెద్ద జాతి చిన్న జాతి అని తేడాలేమీ చూపించదు. మరి అలాంటిది తేడా చూపించడానికి నేనెంతటి వాణ్ణి? అలాగే వైద్య వృత్తి కేవలం వ్యాపారమే కాదు. వారి వృత్తి పెద్ద జాతి చిన్న జాతి, ధనికులు పేదవాళ్ళు, ఇంకా ఆడామగా అనే తేడాలు చూడకుండా చికిత్స చేయడం మాత్రమే. ఇప్పుడు మీరు కూడా మీ గాయాలకు మందు తీసుకోవడానికే వచ్చుంటారు. వైద్యుడు గారు, మీరు ఇతనికి కూడా మందు ఇవ్వండి. నేను మందులు తెస్తాను. భీమరావు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు.
నీ సంగతి తర్వాత చూస్తాను. ఇన్ని రోజులుగా మనమిద్దరం చూసుకుంటూనే ఉన్నాంగా. మేము ఇది చూస్తున్నాము, మీరు మమ్మల్ని ప్రాణాలతో ఉండకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అని. అలాగే మీరు ఇది చూస్తున్నారు, మేం పోరాటం చేయగలమని, చేస్తున్నామని. ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఇది తప్ప చూసుకోవడానికి ఇంకేం మిగిలింది? ఒక్కటుంది. పురంజన్ బాబాయ్ ఎక్కడున్నాడు? నాకేం తెలుసు పురంజన్ ఎక్కడున్నాడో? అక్క, మనం రేపు వద్దాం మీ అమ్మమ్మని చూడ్డానికి. పదండి. ఇదిగో, ఉదయం రాత్రి గోరువెచ్చటి నీళ్లతో తీసుకో, దెబ్బలు నయమైపోతాయి. నువ్వు ఊహించలేవు దెబ్బ ఎవరికి తగలబోతుందో, నొప్పి ఎవరికి కలగబోతుందో. ఇక ఆ నొప్పికి మందు వైద్యుడా నీ దగ్గర కూడా ఉండదు. మనము పని చేద్దాం. మనందరం కలిసి దాగడి మూతలాడదాం. ఉపాయం బాగుందన్నయ్య, కానీ భవ్య ఆడకపోవచ్చు. బాధలా ఉందిగా. అదేమీ లేదు ఆనందన్నయ్య, మనం అందరం కూడా బాధగానే ఉన్నాం కదా. ఇంకా నాన్న చెప్తారుగా, బాధని భరించడం కోసం కొన్నిసార్లు బాధ నుంచి ధ్యాసని మళ్లించాల్సి ఉంటుందట. అందుకని మనము ఆడదాం. ఇంకా అక్క కూడా మనతో పాటు ఆడుతుంది. అక్క, ఆడతావుగా? ఆడు భవ్య. అవును భవ్య, ఆడు. అక్క, ఆడక్క. అక్క, అయితే నువ్వు అక్కడికి వెళ్ళి 20 దాకా లెక్క పెట్టు. అప్పట్లోగా మేమందరం దాక్కుంటాం. తర్వాత నువ్వు మమ్మల్ని వెతకాలి, సరేనా? కళ్ళు మూసుకొని లెక్క పెట్టాలక్క. అక్క, మేము వెళ్ళి దాక్కుంటున్నాము, సరేనా? సరే, పదండి దాక్కుందాం. పదండి. 1 2 3 4 5 6. అక్క, మమ్మల్ని పట్టుకో. భవ్య, మమ్మల్ని ఎత్తుకో. నేను ఎక్కడున్నానో పట్టుకో భవ్య. స్వామి, మా అందరి తరపున ఈ పలహారాన్ని స్వీకరించండి. తప్పకుండా. Show